అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన 1000 వరహాల మూట అనే కథను విందాం. ఈ కథ డిసెంబర్ 2002 చందమామలో ప్రచురింపబడింది. చంపానగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. కొత్వాలు ధనసేనుడు దొంగలతో చేతులు కలపడం వల్ల ఫిర్యాదులు రాజుకు చేరడం లేదని పుకారు పుట్టింది. ఆ పుకారులోని నిజానిజాలు తెలుసుకునేందుకు రాజు మారువేషం వేసుకొని రాత్రిపూట నగర సంచారం చేస్తూ ఒక సత్రంలో బస చేశాడు. నీ దగ్గర డబ్బేమైనా ఉంటే నా దగ్గర దాచుకో, క్షేమంగా ఉంటుంది. నగరంలో దొంగల భయం జాస్తిగా ఉన్నది కాబట్టి హెచ్చరిస్తున్నాను అన్నాడు సత్రం యజమాని రాజుతో. నా వద్ద కాసుల మూట ఉన్నది. అందులో 1000 వరహాలున్నాయి. కానీ ఆ మూటను నా దగ్గరే ఉంచుకుంటాను. ఏ దొంగ నన్ను దోచుకోలేడు అని రాజు నిర్భయంగా చెప్పి తనకిచ్చిన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ మాటలు బాటసారిగా నటిస్తున్న ఒక దొంగ విన్నాడు. వాడు రాత్రికి రాత్రి రాజు గదిలో ప్రవేశించి ఆయన వద్ద ఉన్న వరహాల మూటను దొంగిలించి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామునే నిద్రలేచిన రాజు విషయం గ్రహించి సత్రం యజమాని వద్దకు వెళ్ళి, నా వరహాల మూట పోయింది. నేనిప్పుడు అవసరం అయిన పని మీద బయటకు వెళుతున్నాను. రాత్రికి తిరిగి వస్తాను. ఈలోగా 1000 వరహాలున్న నా మూట దొంగిలించబడిందని నీవు కొత్వాలకు ఫిర్యాదు చెయ్యి. నా మూట దొరికితే తగిన బహుమతి ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు. అందుకు సత్రం యజమాని, అయ్యా, ఈ దేశపు రాజు మంచివాడు, సమర్థుడు. కానీ కొత్వాలు దుష్టుడు. అందువలనే సత్రంలో బాటసారులను దొంగలు దోచుకున్నా నేనేమీ చెయ్యలేకపోతున్నాను. నిన్న నేను ముందుగా హెచ్చరించిన కారణము అదే. బాటసారుల ధనాన్ని దాచేందుకు నా వద్ద భద్రతా దళమున్నది. ఏ దొంగ ఆ దళం జోలికి రాడు. కానీ బాటసారులను దోచుకోకుండా ఆపడం నా వల్ల కాదు. అందుకు కారణమైన కొత్వాలకు ఫిర్యాదునివ్వడం చెవిటివాని ముందు శంఖం ఊదడమే అవుతుంది అన్నాడు రాజుతో. ఇదంతా ఒట్టి పుకారు. నాకు కొత్వాల మీద కూడా నమ్మకం ఉంది. నీవు నేను చెప్పినట్టు చేయి అని రాజు వెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రికి రాజు మారువేషంలో సత్రం చేరుకునేసరికి సత్రం యజమాని నవ్వుతూ, నేను కొత్వాలకు ఫిర్యాదు చేశాను, కానీ ఫలితం ఏమీ ఉండదు అన్నాడు. రాజు తన గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఒక అపరిచితుడు రాజు గదిలోకి వచ్చి, నువ్వు ఒట్టి అబద్ధాల కోరువు అనేటప్పటికీ రాజు ఆశ్చర్యంగా, నేను నిన్ను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను. నేను అబద్ధాల కోరునని నీకెలా తెలుసు అని అడిగాడు. నిన్న రాత్రి నీ వరహాల మూటను దొంగిలించింది నేనే. మూట చాలా పెద్దదిగా ఉన్నా అందులో గుడ్డ ముక్కలు, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. వరహాలు మాత్రం 100 ఉన్నాయి. కానీ నువ్వేమో 1000 వరహాలు పోయినట్లు కొత్వాలకు ఫిర్యాదు చేయించావు అన్నాడు దొంగ ఈసడిస్తున్నట్టుగా. రాజు వాడి కేసి తీవ్రంగా చూస్తూ, దొంగతనం చేయడమే కాక ఆ సంగతి నిర్భయంగా చెబుతున్నావు. నువ్వు గుండెలు తీసిన బంటులాగున్నావే అన్నాడు. అదంతా వేరే సంగతి. నువ్వు ఇప్పటికిప్పుడు కొత్వాలు ఇంటికి వచ్చి నీ మూటలో ఉన్నవి 100 వరహాలేనని నిజం చెప్పాలి అన్నాడు దొంగ. చెప్పకపోతే అన్నాడు రాజు. దొంగ తన దుస్తుల్లోంచి చిన్న కత్తి తీసి బెదిరిస్తూ, చెప్పకపోతే నీ ఒంటి నిండా గాయాలు చేస్తాను అన్నాడు. రాజు ఒడుపుగా వాడి చేయి పట్టుకొని చిన్న దెబ్బతో వాడి చేతిలోని కత్తిని కింద పడేలా చేశాడు. తర్వాత వాడి 2 చేతులు విరిచికట్టి, నిన్నిప్పుడే కొత్వాలకు అప్పగిస్తాను అన్నాడు. సరే, నన్ను కొత్వాలకు అప్పగించు. కానీ ఆయనకు నీ మూటలో ఉన్నవి 1000 వరహాలు కాదని 100 వరహాలేనని చెప్పు. లేకుంటే ఆయన నన్ను బ్రతకనివ్వడు అన్నాడు దొంగ ఏడుస్తూ. దొంగగా పట్టుబడ్డందుకు కూడా భయపడక, మూటలో ఎంత డబ్బు పోయిందో చెప్పి తీరాలని ఇంతగా గోల పెడుతున్నావు? నీ తీరు నాకు విచిత్రంగా ఉంది అన్నాడు రాజు. దొంగ ఒకసారి పెద్దగా మూలిగి, నేను దొంగనే అయినప్పటికీ నిజాయితీ పరుణ్ణని కొత్వాలు నమ్మాలి. నేను దొంగిలించిన మూటలో 100 వరహాలే ఉన్నాయని ఆయన నన్ను కొరడా దెబ్బలు కొట్టించాడు. కావాలంటే నా వీపు చూడు అన్నాడు దొంగ. రాజు వెనక్కి వెళ్ళి చూస్తే వాడు వీపు మీద దెబ్బల గుర్తులున్నాయి. కొత్వాలు తన బాధ్యతను చక్కగా నిర్వహిస్తున్నాడు. దొంగతనం చేసినందుకు నీకు ఈ శిక్ష పడి తీరవలసిందే అన్నాడు రాజు. అయ్యా, నీకు పోయినవి 100 వరహాలే కదా. నీకు నేను 200 వరహాలు ఇస్తాను. కొత్వాలకు నిజం చెప్పు. నా నిజాయితీని ఆయన నమ్మకుంటే నాకు బ్రతికే భారమైపోతుంది అన్నాడు దొంగ. ఇది మరింత ఆశ్చర్యంగా తోచి రాజు దొంగను నిలదీస్తే, వాడు దొంగతనం చేయగానే కొత్వాలు వద్దకు వెళ్ళి మూటలో 100 వరహాలున్నాయని చెప్పి సగం వాటా ఆయనకు 50 వరహాలు ఇచ్చి వచ్చినట్లు చెప్పాడు. కానీ ఆ తరువాత సత్రం యజమాని చేసిన ఫిర్యాదులో పోయినవి 1000 వరహాలని తెలిసి
తన వాటా మిగిలిన 450 వరహాల కోసం కొత్వాలు వాడిని బాగా హింసించాడు. దొంగ తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు సత్రానికి వచ్చాడు. ఆ సరికి రాజుకు అసలు విషయం అర్థమైంది. ఆయన దొంగకు తానెవరో తెలియచెప్పి ఇక నుంచి బుద్ధిగా బతకమని హెచ్చరించి పంపేశాడు. తర్వాత ఆయన రాజుభటులను పంపి కొత్వాలను బందీ చేయించాడు. ఇదేమిటి మహారాజా అంటూ గోలపెట్టిన కొత్వాలుతో, నువ్వు దొంగల నుంచి నిజాయితీని ఆశిస్తున్నావు, అయితే నీలో మాత్రం నిజాయితీ లేదు. కొంతకాలం పాటు కారాగారంలో దొంగల మధ్య గడుపుతూ వాళ్ళ నుంచి నిజాయితీ నేర్చుకో అన్నాడు రాజు. తర్వాత చంపానగరంలో దొంగతనాలు ఆగిపోయాయి. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.